ఆయన చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. విజయ్ వినిపిస్తుందా? సార్ ఓకే, ప్లీజ్ కంటిన్యూ చేయండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు మొదటగా ముద్రగడ గారి పాప ఏదైతే ముద్రగడ గారికి సంబంధించి మాట్లాడిందో మొదటగా ఆమె ఆయనకి చెప్పుంటారు, నాన్నగారు ఇలా చేయటం తప్పు, ప్రజలంతా కులమంతా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టికాలు 1, 2 కాదు, మీరు ఈ విధంగా మాట్లాడమాకండి, మీ వయసుకి తగ్గ విధంగా మీరు ప్రవర్తించండి చెప్తే ఆయన వినుండరు. తప్పనిసరి పరిస్థితిలో ప్రజల్లో చులకనైపోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభం గారికి ఏమి గట్టు తగాదల్లేవు. ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్స్ కావాలి కాపులకు అనేటువంటి విషయంలో పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను రిజర్వేషన్ ఇవ్వను అని తెగేసి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేశారు. అంటే రిజర్వేషన్ ఇవ్వను అని తెగేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఎందుకున్నారు? ఆయన స్వలాభం కోసం తప్ప వేరే కాన్సెప్ట్ ఉందా? ఇటువంటి పరిస్థితిలో కుటుంబ గౌరవం పోతా ఉంది, ప్రజల్లో చులకనైపోతా ఉన్నటువంటి కేవలం ఆ యొక్క బాధతో మీడియా ద్వారా చెప్తే అన్న కనీసం స్పందిస్తారనేటువంటి ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇక మహిళలకు సంబంధించి వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో మనం గతంలోనే చూసాం. సొంత రాజశేఖర్ రెడ్డి గారి కూతురుని పంచి ప్రభాకర్ లాంటి 3rd గ్రేడ్ ఫెలోస్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సాక్షి మీడియాలో సాక్షి మైక్ పెట్టుకొని ఏ విధంగా అనకూడని మాట్లాడినారో మనం చూసాం. మహిళలకి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతకంటే పెద్దగా గౌరవిస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. రవికిరణ్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే గతంలో నేను ఎప్పుడు చాలా డిబేట్లో కలిసినా ఎప్పుడు ఇంత కోపం కానీ బాధ కానీ వ్యక్తం చేయాల. ఆయన ఇంత బాధ కోపం వ్యక్తం చేస్తున్నారంటే మహిళలకు సంబంధించి ఇంత దారుణంగా మాట్లాడేటువంటి విషయంలో ఆయన తీవ్రంగా బాధపడ్డారని నేను అనుకుంటా ఉన్నా. ఇందాక వైసీపీ సంబంధించిన నాయకురాలు చెప్తా ఉన్నారు బూతులని. ఏదో అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లు వైసీపీ నాయకులు. మీరు బూతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, తిట్ల గురించి మాట్లాడుతారంటే నవ్వొస్తా ఉంది. ఇక్కడ ఒక్కటేనండి, ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది, ప్రజల మద్దతు కోల్పోయింది. ప్రజల మద్దతు సంగతి దేవుడెరుగు కదా. సొంత చెల్లెళ్ళే నా అన్న ఇటువంటి వాళ్ళు, వీళ్ళకి ఓటేయమాకండి, వీళ్ళకి ఓటేసి తప్పు చేశారు, ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, సొంత బాబాయిని చంపిన వాడిని భుజాన ఏమన్నా ఉంటే ప్రజలకు పనికొచ్చేది ఏమన్నా ఉంటే చెప్పండి విజయ్ కుమార్ గారు. మీరెంత కాలం ఆ